ఆడేం బాగుంటాడు పెళ్లి గిల్లి చేసుకోవాలి ఏడవకి వేరే వేరేగా మాట్లాడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్ళి. ఈరోజు ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ ఆర్కే బీచ్లో నేను బెగ్గింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. సో నిజంగా ఇది చాలా అంటే చాలా డేర్ ప్రాంక్ మరి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా? అన్న డబ్బులు ఇవ్వకపోదు ఇవన్నా ఏముతుందా ఒక 10 రూపాయలు. ₹10 చాలన్నా. థ్యాంక్స్ అన్నా. అన్న ఆకలి వస్తుందన్న. ₹10 అన్నా. డబ్బులు లేవన్నా నా దగ్గర. డబ్బులు ఇవ్వన్నా చాలు. ₹5 అన్నా ఇవ్వండి. థ్యాంక్స్ అన్న. అన్న ₹5 ఇవ్వా. అన్నని అడుగుతున్నా, అక్కని అడుగుతున్నా. అన్న ఒక ₹5 ఇవ్వా. నువ్వు కూడా ₹10 కూడా లేవా? ₹10 కూడా లేవా? అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వా. డబ్బులు లేవు. డబ్బులు లేవన్నా. థ్యాంక్స్ అండి. చెప్పులు కొనుక్కుంటా అన్న. చెప్పులు లేవు సార్. ఒక ₹10 ఇవ్వరా సార్? సచ్చున్నాడా మండుతున్నట్టుంది. అన్నా అన్నా అన్న ఒక ₹5 ఇవ్వా. చెప్పులు కొనుక్కుంటానన్నా. ₹5 కానీ ₹10. తప్పు చెడ్డవాడితో చేతని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ ₹10 కదా అడిగాను. అన్నా ఒక ₹10 ఉంటాయివ్వా. ఒక ₹10 ఉంటాయివ్వా. అక్క చెప్పులా వద్దులే అక్క. నీకు మాది కాకినాడ అక్క. ముసల్మాన్ అయితే ముస్లిమ్స్ తెలుగు లేవు కదా. మీరు ఇక్కడే ఉంటారా? మీరు ఇక్కడే చేస్తారా? నేను అక్కడ ఇక్కడ తిరుగుతాను. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. ఏం చదువుకున్నావు? నేను 10th చదువుకున్నాను. లవ్ ఫెయిల్యూర్. ఆడ బాగుంటాడు. నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు మరి? ఆడ బాగుంటాడు కదా. ఆడేం బాగుంటాడు పెళ్లి గిల్లి చేసుకోవాలి ఏడవకి.
అమ్మ నన్ను ఎవరు లేరా? ఎవరు లేరా? ఏడకు ఎందుకు ఏడుస్తాను? మేము మాకు కూడా చాలా మంది మొగళ్ళు మోసం చేసిపోయారు. మా డబ్బులన్నీ తిని మా ఎంత తిరిగిన రోజులు తిరిగి మమ్మల్ని ప్రేమించి మోసాలు చేసిపోతారు. మాకు కూడా అదే బాధ ఉంటుంది. నేను ప్రేమిస్తే ఇంట్లో నుంచి చెప్పకుండా వచ్చేసాడు. వాడితో వచ్చేసాడు. వాడు ఎక్కడ వెళ్ళేశాడు? ఏ ఊరాది? ఆల్రెడీ కాకినాడ ఎక్కడ వెళ్ళేశాడు? నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోమని అడిగాను. అడిగితే చేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడే ఉండన్నాడు. వారం రోజులు అయ్యింది నేను. మరి వెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళనివ్వరు. మా అమ్మ వాళ్ళు ఉన్న వాళ్ళు నాకు కాయిన్ రేపు రోజున ఐపీఎస్ రాసుకున్నాను. ఏమైనా తిన్నా లేవన్నమాట. మరి ఎవరికైనా వెళ్ళిపోతుందన్నా ఇంటికి ఏంటి ఖర్చు కాదు కదా, అలా తిరగడం కాయలు అక్కలు ఇచ్చారు. కాకినాడ రేవు మీకు కాకినాడ దగ్గర తెలచ్చు. ఎవరు పని ఇవ్వట్లేదన్నా, చేద్దామన్నా అందరూ వేరేగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుంది? వెళ్ళమ్మా అన్న 10 రూపాయలు ఇవ్వరా? మన వైజాగ్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారన్నయ్య. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే చాలా కష్టపడి ఇట్లా డబ్బులు తీసుకొచ్చాను. అడుక్కోవడం అనేది తప్పే, కానీ అసలు మన సమాజంలో ఎలా ఉన్నారు, హెల్ప్ చేసే వల్ల ఉన్నారా లేదా అని చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియో చేశాను. సో అదైతే చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చాయి అవి చూసి, ఇవి నేను ఎవరైతే లేనోళ్ళు ఉంటారో వాళ్ళకి ఫుడ్ కొని ఇచ్చేస్తాను వాళ్ళ పేరు చెప్పి. మొత్తం 200 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 200 రూపాయలు కూడా నేను వాళ్ళకి ఫుడ్ కొనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ ముఖ్యంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది అక్కడ 2 అక్కలు అయితే నాకు చాలా బాగా. సో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెళ్ళి ఫుడ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేద్దాం.
సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను అక్కడ బెగ్గింగ్ చేసిన డబ్బులు ఇక్కడ లేని వాళ్ళకి ఫుడ్ కొని ఇచ్చేసాను. సో దీంట్లో ఏమైనా తప్పు ఉంటే కనుక నన్ను క్షమించండి, ఎందుకంటే జస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ వీడియో లాగే చేశాను. అండ్ ఇంకోటి అంటే ఈ వీడియో ద్వారా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనుకుంటున్నానంటే, అక్కడ 2 అక్కలు ఉన్నారు కదా, వాళ్ళు ఇద్దరు అక్కలు, వాళ్ళు నన్ను చాలా బాగా, అంటే తెలియని అమ్మాయి అయ్యుండి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. తల్లి నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి నిజంగా వాళ్ళకి నా తరపు నుండి కూడా సెల్యూట్ చేస్తున్నాను, ఇజ్రా వాళ్ళందరికీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు నన్ను ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే మంచి వీడియోస్తో మీ ముందుంటుంది మీ కాకినాడ పిల్ల.